పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మారదు మారదు మారితే సాగదు, జగన్ను మారదు ఏ నిమిషం నీకోసం, అందుకే సాగుతుంది కార్యకర్తల లోకం. వైసీపీ నేతలు ఏమంటున్నారో తెలుసా? మామాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఆయన ఇదివరకట్లా ప్రభుత్వంలో లేరని, నడుపుతున్నా అలాగే ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల మధ్య ఇలాగే కొనసాగుతామని తెలుసుకోవాలి. అనుకోవడంలో తప్పులేదు. ముఖ్యంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా విషయాలలో కొంత తప్పు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏపీ చంద్రబాబు కూటమిల ప్రభుత్వం తప్పులు చేస్తూనే వస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఇదే ప్రభుత్వం ఏమాత్రం జగన్ ప్రభుత్వానికి తీసిపోదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కూడా ఏమాత్రం మారడం లేదు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలనే ధ్యాస లేదు. పాదయాత్ర చేస్తాం కదా, అప్పుడు తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు తప్పించి నిత్యం జనంలో ఉండేందుకు ఆయనకు 2 ఏళ్ల నుంచి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మధ్యలో వచ్చి కొన్ని సమస్యలపై నేరుగా స్పందిస్తూ హాజరవుతున్నా ప్రస్తుత రాజకీయాల్లో అది సరిపోదని అంటున్నారు. రాజకీయంలో ప్రజలతో నేరుగా ఉండే సంబంధమే నాయకుడిని ఎక్కువ కాలం నిలబెడుతుందన్న విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారు. అది జగన్ విషయంలో కొద్దిగా కాదు పూర్తిగా లోపించిందని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, 10 ఏళ్ల పాటు ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. ప్రజల నాడిని పట్టడంలో అందుకే వైఎస్ఆర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. జగన్ మాత్రం రాజకీయాలను ఓ గణితంలా చూస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకముందు చేసిన ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చూసి అందరూ ఆయన తండ్రి కంటే ఎక్కువగా జనంలో ఉంటారని భావించారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. వైఎస్ఆర్ రచ్చబండ అంటూ ప్రజల వద్దకు పాలనని నమ్మేవారు. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే చొరవ చూపారు. ఆప్యాయతో పలకరించని చేసేవారు. జగన్ మాత్రం ప్రజల వద్దకు బటన్ అనే సిద్ధాంతాన్ని నమ్మారు. తాను బయటకు వెళ్లడం కంటే పథకం నేరుగా లబ్ధిదారుడి ఇంటికి చేరితే చాలనుకున్నారు. ఇది లబ్ధిదారులను సంతోషపెట్టినా సామాన్య ప్రజలకు ఆయన అందరంత దూరంగా ఉండిపోయారు. చివరికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా అందుబాటులో లేకుండా అధికారాన్ని దూరం చేసుకున్నారు. వైఎస్ఆర్ తన హయాంలో సీనియర్ మంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. జగన్ మాత్రం మంత్రులున్నా వారంతా కేవలం అలంకారప్రాయంగానే ఉండేవారు. అంతా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నిర్ణయాలు జరిగేవి. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తికి లోనయ్యారు. ఎవరైనా సమస్య చెప్తే వినే పరిస్థితులు లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. జగన్ తాడేపల్లి ఇంటి గడప దాటి బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం సలహాదారులేనని చెప్పక తప్పదు. ఆయన చుట్టూ ఓ కోటరీ ఏర్పడింది. వారు బయటకు జరుగుతున్న అసలు వాస్తవాలను ఆయన వరకు చేరనివ్వలేదు. నాతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటారు, అతి విశ్వాసం ఆయన జనంలోకి వెళ్లకుండా చేసింది. జగన్ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించారు, కానీ వారి మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయలేదనేది వాస్తవం. ఇప్పటికైనా వాస్తవంలో వచ్చి జనంలోకి రావాలని నేతలు, కేడర్ కోరుకుంటుంది. మరి జగన్ సార్ వింటున్నారా? ఇది సంగతి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.